లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చు ప్రళయం కంటిన్యూ అవుతోంది. రాత్రి పగలనక అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. వాటికి పొడిగాలులు కూడా తోడవడంతో ఊహించని రీతిలో మంటలు కమ్ముకుంటున్నాయి. ఇక్కడి పొగ మంటలు అంతరిక్షంలోని ఉపగ్రహాలకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతవరకు మృతుల సంఖ్య 10కి చేరింది. అయితే ఇంకా మృతులను గుర్తించలేదని అధికారులు తెలిపారు. ఈ అగ్నికీలలలో 10,000 ఇళ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు కాలిబూడిదయ్యాయి. 12 లక్షల కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. కొత్తగా జ్వాలలు కమ్ముకొస్తుండటంతో ప్రజలు తమ నివాస ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 1,80,000 మంది ఖాళీ చేయాల్సి ఉంది. దట్టంగా పొగ కమ్ముకు రావడంతో లాస్ ఏంజల్స్ లోని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్కు స్కూళ్లన్నీ మూతపడ్డాయి. వెంచురా కౌంటీకి అతి సమీపాన వెస్ట్ హిల్స్ దగ్గర ఉన్న శాన్ ఫెర్నాండో వ్యాలీలో కెన్నెత్ ఫైర్ భారీ ఈదురుగాలులతో చాలా వేగంగా కమ్ముకు వస్తోందని మేయర్ హెచ్చరించారు. పసడేనా సమీపాన 5 రోజుల క్రితం ప్రారంభమైన E25 5,000 నిర్మాణాలను తుడిచిపెట్టింది. వీటిలో ఇళ్లు, అపార్ట్మెంట్లు, వ్యాపార సంస్థలు, వాహనాలున్నాయి. పెసిఫిక్ పాలిసేడ్స్ వరకు లాస్ ఏంజల్స్ ఏరియాలో మొత్తం 5,300 నిర్మాణాలు దగ్ధమయ్యాయి. E10 పాలిసేడ్స్ ఫైర్స్ మధ్య 10,000కు పైగా నిర్మాణాలు దగ్ధమయ్యాయి. పాలిసేడ్స్ లో ఒక హై స్కూల్లో బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. వీరికి దూరంగా 2 మైళ్ల వరకు కెన్నెత్ ఫైర్ వ్యాపించింది. మాలిబూలో 5 చర్చిలు, 7 స్కూళ్లు, 2 లైబ్రరీలు, బార్లు, రెస్టారెంట్లు, బ్యాంకులు, గ్రాసరీ షాపులు నాశనమయ్యాయి. E10 పాలిసేడ్స్ జ్వాలలను కొంతవరకు తగ్గించగలిగామని అగ్నిమాపక సిబ్బంది చెప్పింది. హాలీవుడ్ హిల్స్ లో జ్వాలలను కొంతవరకు తగ్గించగలగడంతో అక్కడి ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయడానికి వీలు పడింది. ఈ 2 ఫైర్లు మొత్తం 34,000 ఎకరాలను బూడిద చేశాయి. ఈ ప్రమాదాన్ని అవకాశంగా తీసుకుని దోపిడీకి పాల్పడిన 20 మందిని అరెస్టు చేశారు.